తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇక తులారాశి 2026 తులారాశి ఎలా ఉండబోతారు? తులారాశికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి వరలక్ష్మి వ్రతం వరకు అద్భుతమైన రాజయోగం ఉంది, అదృష్ట యోగం ఉంది. బాగుంది. తులారాశి వాళ్ళకి ఏది పని చేసినా మంచిగా సక్సెస్ అవుతారు. అదృష్ట యోగం ఉంది. ఎందుకైనా మంచిది, కేరళ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఏం వచ్చినా వస్తుంది. ఆ దుబాయ్ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఈసారి లక్కీ లాటరీలో వచ్చేది మాత్రం ఒక్క రాశికి మాత్రమే. అది తులారాశి వాళ్ళకి లాటరీ పేలొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకుందాం అనుకున్నా వాళ్ళకు కూడా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు వేసుకోండి. తులారాశి వాళ్ళకి బాగుంది. లక్ టైం ఉంది. ఒక్క నెగిటివ్ మాత్రం ఉంది, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము, మీరు తులారాశి అయి ఉంటే మీ పిల్లలతోటి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొదలు వెళ్ళి ఒక 12 నిమిషాల తర్వాత మీ పిల్లల్ని బయటకు రమ్మని చెప్పండి. గ్యాప్ ఇవ్వండి, టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకోసం అంటే పంచమ శని మంచిది కాదు, పిల్లలకు అనారోగ్యాన్ని ఇప్పిస్తుంది. మీ వల్ల, మీ తప్పు వల్ల మీ పిల్లలకు దెబ్బలు అవి తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే, అంతకుమించి ఏం లేదు. మొత్తగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.